శ్రీకాంత్ అడ్డాల కొత్త బంగారు లోకంతో ఎంట్రీ ఇచ్చాడు. సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టుతో టాప్ డైరెక్టర్స్ లీగ్ లో చేరాడు. తర్వాత బ్రహ్మోత్సవం ఫ్లాప్ తో అడ్రస్ గలంతు చేసుకున్నాడు. ఇప్పుడు నారప్ప యావరేజ్ సక్సెస్ తర్వాత పెద్ద కాపు అంటూ రూట్ మార్చాడు. మరి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తుందా, షాక్ ఇస్తోందా? విరాట్ కర్ణ అండ్ కోతో కలిసి శ్రీకాంత్ అడ్డాల తీసిన మూవీ పెద్ద కాపు 1 2 భాగాలుగా తెరకెక్కిన ఈ ప్రాజెక్టులో మొదటి భాగం వరల్డ్ వైడ్ గా విడుదలైంది. నారప్ప తర్వాత శ్రీకాంత్ చేసిన ప్రయోగం థియేటర్స్ లో సందడి చేస్తోంది. పెద్ద కాపు 80s బ్యాక్డ్రాప్ లో కథ మొదలైంది. 2 పార్టీలు, వాటి మధ్య వైరాలు, ఇందులో వాళ్లని కాపాడుకునేందుకు అండగా ఉండే హీరో, తన ఫైట్ ఎవరి కోసం, ఎందుకోసం, రాజకీయాల్లో యువకుడు ఎందుకు నలిగాడు, తన మోటివ్ ఏంటి అనే అంశాన్ని కథాంశంగా తీసుకున్నాడు శ్రీకాంత్ అడ్డాల. పెద్ద కాపులో విరాట్ కర్ణ పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. హీరోయిన్ కూడా పాత్ర పరిధి మేరకు పర్లేదనిపించుకుంది. మిగతా నటులు బానే చేశారు, కానీ కథనంలో కన్ఫ్యూజన్ ఎక్కువైందనే కామెంట్స్ పెరిగాయి. మామూలుగా పాలిటిక్స్, దాంట్లో నలిగే జనాలు, వాళ్లని కాపాడే వీరుడు, ఈ అంశం ఎప్పుడూ సెలబులే. కానీ మరీ రూట్స్ లోకి వెళ్లే ప్రాసెస్ లో శ్రీకాంత్ అడ్డాల తన కథలో కనెక్షన్స్ విషయంలో కన్ఫ్యూజ్ చేశాడనే మాటే వినిపిస్తోంది. పెద్ద కాపు మ్యూజిక్ మ్యాజిక్ చేసిందనేంత లేకున్నా పర్లేదంటున్నారు. ఇక సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ అనే పర్లేదు, అలానే నటీనటుల పర్ఫార్మెన్స్ కూడా పర్లేదు. ఎటొచ్చి కథనంలో కన్ఫ్యూజన్ మీదే మిక్స్డ్ టాక్ పెరిగింది.